ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజ్ సెకండ్ ఇయర్ విద్యార్థి సాహిల్ చౌదరి ఆత్మహత్య బాధాకరమన్నారు రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్ జైసింగ్. ఆత్మహత్యకు ర్యాగింగ్ కారణం కాదని తెలిపారు. ఘటనపై ముగ్గురితో విచారణ కమిటీ వేశామన్నారు. సెల్ ఫోన్ డేటా ఆధారంగా విచారణ చేస్తున్నామన్న డాక్టర్ రాథోడ్ జైసింగ్ తో అంజయ్య ఫేస్ టు ఫేస్. రిమ్స్లో మెడికో ఆత్మహత్య కలకలం రేపుతుంది. అయితే ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు, కారణాలు ఏంటి అనే అంశంపై రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ విచారణ జరుపుతున్నారు. అయితే ఏం విచారణలో ఎలాంటి అంశాలు బయటపడ్డాయి, అనే అంశంపై మనతో మాట్లాడడానికి రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకున్నారు. సార్, రిమ్స్లో మెడికో ఆత్మహత్య చేసుకున్నారు, కారణాలు ఏంటి? ప్రజెంట్ అయితే నేను ఎంక్వైరీ చేస్తున్నా. రూమ్మేట్ ఇప్పుడు నేను సిఐగా రూమ్కి వెళ్ళాము. అక్కడ ఏమైనా అనువాలు దొరుకుతాయి, అనువాలు ఏం దొరకలేదు. వాళ్ళ రూమ్మేట్స్ అందరినీ అడుగుతున్నాను, ప్లస్ వాళ్ళ క్లాస్ మధ్య అడుగుతున్నాను. ఇప్పుడు ఈయనకు ఆగస్ట్ 2 ఎగ్జామ్స్ అబ్బాయికి ఫస్ట్ ఇయర్ అన్ని పాస్ అయ్యాడు, ఎటువంటి ప్రాబ్లం అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయనకు ఏదో మొబైల్ ఉందో ఆ మొబైల్ పాస్వర్డ్ ఓపెన్ అయింది. సిఐ గారు చూస్తున్నారు. ఏ యాంగిల్లో ఏ కోడాలు చూసినా ఎవరేం చెప్తలేరు. ఇది యాక్టివ్ స్టూడెంట్ అని చెప్తున్నారు. సైకాట్రిక్ ప్రాబ్లం ఏం లేదు. సైకాట్రిక్ ప్రొఫెసర్ అడిగినా ఎప్పుడు ఆయన రాలేదన్నాడు. సో ఎగ్జామ్ సెకండ్ నాడు ఉంది కనుక అది ఒక కోణం. ప్లస్ ఇప్పుడు మాత్రం 3 మెన్ కమిటీ, ఒక ప్రొఫెసర్ కమిటీ పెడుతున్నాను. ప్లస్ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఏది ఏమైనా చాలా బాధాకరం. ఈజ్ ఫ్రమ్ జైపూర్ సాహిల్ చౌదరి అనే అబ్బాయి 203 యాక్టివ్ అబ్బాయి చనిపోవడం అయితే చాలా మాకు చాలా కలిసి వేసింది, బాధ ఇస్తుంది. మేము ఎంక్వైరీ చేస్తున్నాం, ఏమంటే మీకు చెప్తాం. అంటే ప్రధానంగా కొంతమంది ర్యాగింగ్ జరిగిందనే ఆరోపణలు చేస్తున్నారు, నిజమేనా? ర్యాగింగ్ ఏం లేదు సార్. నేను 24 అవర్స్ ఉంటా, అందరూ కౌంట్ చేస్తారు. ర్యాగింగ్ అటువంటి ఏం లేదు. అందరూ ఆయన స్టెప్ డేస్ ఫస్ట్ ఇయర్ కాదు, సెకండ్ ఇయర్ అబ్బాయి. సో రిమ్స్లో అటు ర్యాగింగ్ అటు ఏం లేదు. ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటా, 20% అవైలబుల్ ఉంటాయి. ఏ ప్రాబ్లం నాకు ఈచ్ అండ్ ఎవరి స్టోరీ చెప్తాను ఉంటా, అటువంటి ఏం లేదండి. అంటే ఉదయం కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన తర్వాత సూసైడ్ చేసుకున్నారని చెప్తున్నారు తోటి విద్యార్థులు. దానిపై మీరు ఏమంటారు? దానిపై ఏమైనా కామెంట్ చేయడానికి ఏం లేదు. ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేశారు కనుక దానిలో ఏమైనా వాళ్ళకి మన వాయిస్ రికార్డ్ కానీ ఏమంటే తెలుస్తుంది. ప్రజెంట్ నేను హిస్టరీ తీసుకున్నాను, ఎంక్వైరీ చేశాను, ఎక్కడ మనవాళ్ళు దొరకట్లేదు. ఫ్యూచర్లో ఎంక్వైరీ చేసినప్పుడు ఏమైనా ఉంటే మీకు చెప్తాను. ఇది రిమ్స్ డైరెక్టర్ చెప్తున్నమాట. ముఖ్యంగా మెడికోకు సంబంధించిన ఆత్మహత్యపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాం. ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాథమికంగా నిర్ధారించలేదు. ఏదైతే ఆత్మహత్యపై విచారించడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశామని రిమ్స్ డైరెక్టర్ చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.